ముల్లోకాలు ఏలే ముక్కోటి శంకర, నీవు నివాసముండే నీ గుడికే తప్పలేదు గుణపం పోట్లు, ఇక మేమెంత నీ ముందర. నీ గుడికి వచ్చే భక్తులకు వెలుగులేని నీ గర్భగుడిని చూసి గుండెల్లో ఏదో గుబులు. సమస్య కోసం పోరాటం చేసే నాయకులను హౌస్ అరెస్ట్ చేసినట్లు అభివృద్ధి పేరు మీద నిన్ను గర్భగుడిలో బంధిస్తే ఏదో బాధ. అభివృద్ధి కావాలంటే నువ్వు కూడా హౌస్ అరెస్ట్ కావాలేమో అని ముచ్కర్ సుమన్ గౌడ్ గారు పంపించారు ఈరోజు ఆజ్ కీ బాత్లో లైన్స్. నిజంగా చాలా అద్భుతమైన లైన్స్ పంపించారండి. ప్రతిసారి ఆలయ అభివృద్ధి అంటే ఆలయంలో మూల విరాట్ని అంటే ఆ గర్భగుడిని చీకట్లో పెట్టేస్తున్నారు. ఇది ఇప్పుడు వేములవాడలో జరిగింది, గతంలో మనకి యాదగిరిగుట్టలో జరిగింది. మరి ఆలయ అభివృద్ధి అంటే ఇదేం అభివృద్ధి? గతంలో ఎన్నో ఆలయాలు అభివృద్ధి చేసినవి చూసాం, కానీ ఇట్లా తలుపులు మూసేసి మొత్తం గుడి క్లోజ్ చేసి వేరే చోట పెడతాం మాత్రం ఎక్కడ చూడలేదు. బండి సంజయ్ లాంటి వాళ్ళు వీళ్ళంతా చాలామంది ఇలా జరగనివ్వం, మేము వేములవాడ ఆలయాన్ని మూసేసి అభివృద్ధి పేరుతో మూసివేసి వేరే చోట పూజలు చేసి అలాంటివి మేము జరగనివ్వం, దానికోసం ఎంత దూరమైనా వెళ్తాం, ఏమన్నా చేస్తామని చెప్పారు. కానీ ఇక్కడ ఏమీ ఊరికే మాటలకే పరిమితం అయిపోయింది, అంతా చేతల్లో ఎక్కడ ఏమీ లేదు. వేములవాడ ఆలయాన్ని పక్కనున్న బాలాలయంలో పూజలు నిర్వహిస్తున్నారు. స్వామివారి మూల విరాట్ని క్లోజ్ చేసి చీకట్లో పెట్టారు. పొద్దున సాయంత్రం ఒకసారి పూజ చేస్తున్నట్టున్నారు అంతే. మరి దీని గురించి ఎవరు మాట్లాడతలా, పాపం అన్ని పార్టీల నాయకులు చాలా బిజీగా ఉన్నారు. ఇలాంటివి పట్టించుకునే అవకాశం ఆలోచన వాళ్ళకి ఏమాత్రం లేదు.